దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశం ఈ పేరులో నుండి. ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా మరి యొక్క నూతనమైన ఆధ్యాత్మిక సందేశముగా ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి అంశాన్ని ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించినటువంటి విషయాల్లో భాగంగా ఈ దినాన్ని ప్రియా దేవుని బిడ్డలారా, మరి అపోస్తులైనటువంటి పౌలు గారు ఆయన మరి డేరాలు కుట్టుకుంటూ తన వృత్తిని కొనసాగిస్తూ ఆయన యేసుప్రభు పరిచర్యను చేశారా, లేకపోతే ఆయన సంపూర్ణ సేవకునిగా పరిచర్యలో ఆయన ముందుకి కొనసాగించబడ్డారో లేదో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఎందుకంటే చాలామంది మరి ఉద్యోగాలు చేస్తూ సంఘాలను మరి వారు స్థాపిస్తూ సంఘ కాపరులుగా చాలామంది అటు ఉద్యోగము చేస్తూ ఇటు సంఘ కాపరులుగా కూడా చాలామంది అవుతూ ప్రియా దేవుని బిడ్డలారా, మరి అపోస్తులైనటువంటి పౌలు గారిని ఉదాహరణగా మరి వారు చెప్పడం జరుగుతుంది. నిజంగా మరి అపోస్తులుడైనటువంటి పౌలు గారు ప్రభు యొక్క పరిచర్య ఆయన జీవితకాలం అంతయు కూడా మరి తన యొక్క చేతి వృత్తి అయినటువంటి డేరాలను కుట్టుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఆయన పరిచర్య చేశారా, లేక సంపూర్ణ పరిచర్యను ఆయన చేసి ఉన్నారా? ఇంతకీ ఆయన ఏ సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఒకవేళ అలాంటి మరి తన చేతి వృత్తి అయినటువంటి డేరాల పనిని ఆయన ఎందుకు చేసి ఉన్నాడో కూడా ఈ విషయాలు మనం దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకుందాం. రండి, ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపేర మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. తండ్రి, జరుగుతున్నటువంటి ఆరాధన మీరు దీవించండి. మా ఆరాధన షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తుంటుండగా ఎంతోమంది ఆత్మీయులు వీక్షిస్తూ ఉంటుండగా వారి ఆధ్యాత్మిక జీవితాలకు మా ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో జరిపించి తద్వారా అత్యధికమైన మహిమ నీ నామానికి తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవుడు మరి నీనా మన జీవితాల్లో చేసిన మేలులు మనం తలపోసుకుంటూ జ్ఞాపకము చేసుకుంటూ ప్రభువుని ఆత్మ సంబంధమైన కృతజ్ఞత సంబంధమైన కీర్తనలతో ఆయన నామాన్ని గనపరుస్తూ మనం ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక కృతజ్ఞత స్తుతి సంబంధమైనటువంటి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గనపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలు నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గనపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో గనపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గనపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడు, వెదికిన వారికి దొరికేవాడు. అడిగిన వారికి ఇచ్చేవాడు, వెదికిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని మహిమపరిచిన గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని ఆరాధనలో హెచ్చించిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనం ఎలా క్షేమంగా సురక్షితముగా ఆరోగ్యవంతులముగా సజీవులముగా మరి ఆయనిచ్చు సమాధానం నెమ్మదిని మనం అనుభవిస్తూ మరి ప్రతి విధమైనటువంటి శ్రమల నుండి శోధనల నుండి ఆయన సహాయము ద్వారా విడుదల పొందుతూ మరి సమాధానకరమైన నెమ్మదితో కూడినటువంటి దినాలను మనం అనుభవించగలుగుతూ ఉన్నామంటే అది ఆయన కృప. రండి, మనం అందరం కూడా
మరి మనలను మన కుటుంబాలను సురక్షితమైన పరిస్థితుల మధ్య ఈ వారమంతా నడిపించి తన కాపుదల భద్రత దయచేసిన దేవాది దేవునికి, మన ప్రాణాలకు నెమ్మది ఇచ్చినటువంటి దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి అయ్యా నిన్ను గణపరుస్తూ నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ ఈ నామాన్ని హెచ్చిస్తున్నా మా ప్రియులందరిపై నిండారని మీ దీవులను దిగనమని వేడుకొనిచున్నా. మేమందరము కలిసి ఈ కృతజ్ఞతాస్తుతి ఆరాధనను అయ్యా మీకు అర్పిస్తూ ఉన్నప్పుడు దీన్ని స్వీకరించమని ప్రభువా నీ సందులో ప్రార్థిస్తూ ఉన్నాం. మహోన్నతుడా మీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సాటి ఎవరు లేరు ఇలలో, సమానులెవరు ఇహ పరములో, యోగ్యత లేని నాపై దేవా మితిలేని కృప చూపి, నిరాశే మిగిలిన ఈ జీవితంలో నిరీక్షనిచ్చవు సాటి ఎవరు లేరు ఇలలో, సమానులెవరు ఇహ పరములో. దేవా నా కరములనెత్తి దేవా నిన్నే కీర్తించి దేవా నిన్నారాధింతును. 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 సాటి ఎవరు లేరు ఇలలో, సమానులెవరు ఇహ పరములో. మహోన్నతుడా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయ్యా ఈ విధముగా నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ అయ్యా ఆత్మతో స్వచ్ఛముతో నిన్ను ఆరాధన చేయడానికి, నీ నామాన్ని కనపరచడానికి అల్పులం అయోగ్యులం ఎన్నికలేని మాకు మీరు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ నాయన. దేవా శ్రమలలో మాకు తోడుగుంటూ, ఇరుకులు ఇబ్బందుల్లో మాకు తోడుగుంటూ ప్రభు వాటిపై మాకు జయమిచ్చి దేవా అద్భుత మీ కార్యాలతో అయ్యా మా సంతోషమును పరిపూర్ణము చేసి మీ కృపలో నడిపించిన సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నాం. చేయబడిన స్తుతి ఆరాధన స్వీకరించమని నాతో పాటు కలిసి ఈ ఆరాధనలో నీ కృపను ధైర్య జ్ఞాపకము చేసుకొని నీ నామాన్ని కనపరిచిన మా ప్రియులందరినీ అయ్యా మీరు దర్శించినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ కృతజ్ఞత స్తుతి ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి గణపరిచి మహిమపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి మరొకసారి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే లోకములో ఎంతోమందిని మనం చూస్తున్నాం. మనకన్నా గొప్పవారు, మనకన్నా ఉన్నతమైన వారు, మనకన్నా శ్రేష్టమైన వారు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతున్నారు. అయితే దేవుని యొక్క కృపచేతే నీవు నేను మరి ఏ మంచి లేని మనం ఆయన కృపను అనుభవించడానికి ఎంతో కృపను మనకు ఆయన దయచేస్తూ మనల్ని ఈ విధముగా సజీవులుగా ఆయన కృపలో మన జీవితాల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, వారిని కోల్పోయినటువంటి అనేక కుటుంబాల కొరకు, వారి ఆదరణ కొరకు, ఓదార్పు కొరకు కూడా మన ప్రార్థనలో
మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ప్రియా దేవుని బిడ్డలారా, ఇతరుల యొక్క మరి నెమ్మది కొరకు, సమాధానము కొరకు, ఇతరుల యొక్క ఆదరణ కొరకు, ఇతరుల యొక్క అభివృద్ధి కొరకు, ఇతరుల యొక్క క్షేమము కొరకు మనం ప్రార్థించు ఆత్మీయతను కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకి బోధిస్తూ ఉంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనలను సజీవులుగా ఉంచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంత అవసరమైనదో ప్రియా దేవుని బిడ్డలారా, మరి సజీవులుగా లేని వారిని కోల్పోయిన కుటుంబాల ఆదరణ కొరకు కూడా ప్రార్థన చేయుట చాలా ఉత్తమమైన ఆత్మీయ స్థితి అయ్యున్నదని ప్రభు సేవకనగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, మనుషుల మాటలు ఏ రకమైనటువంటి క్షేమాభివృద్ధిని మనకు కలుగు చేయలేవు. కానీ యేసయ్య మాటలు మనకి గొప్ప క్షేమాభివృద్ధిని, యేసయ్య మాటలు మన యొక్క మరి పరిస్థితులలో మనకి గొప్ప ఆదరణను దయచేసేవి. ప్రియా దేవుని బిడ్డలారా, యేసయ్య మాటలు మన విశ్వాసాన్ని బలపరిచేవి, తన పరిశుద్ధతలో మనల్ని నడిపించేవి. ఆయన మాటలు నమ్మదగినవి, ఆయన మాటలు ఏ రకమైన మోసము లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మాటలు యథార్థమైనవి. ఆయన మాటలు వినుట వలన మన యొక్క విశ్వాసము వృద్ధి పొందింప చేయబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మనం విశ్వాసములో ఎదగగలం, విశ్వాసములో స్థిరపరచబడగలం, విశ్వాసములో బలవంతులుగా ఉండగలం, ఆత్మీయ బలాన్ని పొందగలం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఆయన మాటల కొరకై మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఏ మాటల ద్వారా ప్రభు ఈ ఆరాధనలో మనతో ఆయన మాట్లాడబోతున్నారో, మనల్ని దర్శించబోతున్నారో ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకుందాం. ఆయన మాటలు మానసిక నెమ్మదిని మనకి దయచేసే మాటలు. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆరాధనలో ఈ సమయంలో ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీపించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్యం వరకు మనం సిద్ధపరచుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో నీ సన్నిధిని ఇక్కడ కుమరించారని, నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోచుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినేలా, సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకునేలా మీరే కార్యం జరిగించండి. నీలో ఇంకా ఎక్కువగా బలపడేలా అద్భుతమైన వాక్యాన్ని మరి సేవకుడు తెలియజేస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరు సరైన విధానంలో వాక్యాన్ని అర్థం చేసుకొని తగిన ఆత్మీయ విషయాలు తెలుసుకొని అటువంటి ఆత్మీయ జీవితాన్ని వారి జీవితాల్లో కలిగి నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి జీవితాలు పొందుకోవడానికి మీరు కార్యం జరిగించండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభర్తమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మరొకసారి మీ నిమిత్తమై పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ ఈ ఆరాధనలో రావడం జరుగుతుంది. అయితే గత కొన్ని వారాలుగా ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని ధ్యానము చేసుకుంటూ ఎన్నెన్నో విలువైన విషయాలు మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ కూడా క్రైస్తవ విశ్వాసి ఆత్మీయ జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరమైనవి, క్షేమకరమైనవని ప్రభు సేవకునిగా నేను తలస్తూ ప్రభువు నాకు ఇచ్చిన నడిపింపులో ఈ విషయాలను మీకు తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ముందుగా ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయం 24 నుండి మనం
చదువుకొని ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశ ధ్యానములోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరని కొండ మీద ప్రసంగములో ప్రియా దేవుని బిడ్డలారా, జనసమూహముల సమక్షములో శిష్యులకు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి చాలా విలువైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఈ విషయాలు అయి ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు యొక్క పిలుపు మేరకు వారి యొక్క వలలు అంటే వారి వృత్తులు విడిచి యేసుని సంపూర్ణముగా వెంబడించిన వారిగా, యేసు యొక్క పిలుపుకు సంపూర్ణముగా లోబడి యేసుతో పాటు కలిసి సంపూర్ణముగా దేవుని రాజ్య సువార్త పరిచర్య, మారు మనసుకు సంబంధించినటువంటి యేసు ప్రభు అనేకులకు ఇచ్చేటటువంటి ఆ పిలుపులో వారు కూడా పాల్గొని వారు అటు పరిచర్యలో ఆయనతో పాటు ముందుకు వెళ్ళడానికి శిష్యులు వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అటువంటి శిష్యులకు యేసు ప్రభు వారు ఈ విషయాలు తెలియపరచడం జరిగినది. అంటే మరలా వారు వృత్తిని ఆశ్రయిస్తూ ఆయనతో పాటు సేవలో ముందుకు కొనసాగించబడకుండా ఇగో మీరు నాతో పాటు సంపూర్ణముగా పరిచర్యలోనే ఉండాలి అనే ఒక సందేశాన్ని యేసు ప్రభు వారి శిష్యులకు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. ప్రభు యొక్క పరిచర్యను చేస్తున్న ప్రభు సేవకులైన వారు మరి ప్రభు పరిచర్యలోకి వచ్చిన తర్వాత సంపూర్ణముగా యేసు ప్రభు పరిచర్యను చేయాలే తప్ప మరలా విడిచి వచ్చినటువంటి ఉద్యోగాలను ఆశ్రయిస్తూ వాటిని చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ మరలా దేవుని పరిచర్యను చేయడం అది వాక్య విరుద్ధమైనటువంటి పరిచర్య అని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకి తెలియజేస్తుంది. యేసు ప్రభు వారు ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం 24లో చెప్పిన మాటలకు అలాంటి పరిచర్య మరి విరుద్ధమైనదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే యేసు ప్రభు వారు అంటున్నారు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసునిగా నుండనేరడు అని యేసు ప్రభు వారు చెప్తా ఆయన అంటారు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని ప్రభు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులార, విషయాన్ని గమనించండి. సిరి అనగా మరి ఆ సంపాదించే స్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, సిరి అనగా మరి వృత్తి, సిరి అనగా మరి ఆ ఒక జీవనానికి సంబంధించినటువంటి పోషణకు సంబంధించిన మరి చేతి పని అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు తన పరిచర్య చేయడానికి నిన్ను పిలిచారా? సంపూర్ణంగా ఆయన పరిచర్య చేయి, ఆయన మీద ఆనుకుని నీ పరిచర్య చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ విషయాలకు సంబంధించిన కొంత వివరముగా మీకు అర్థమవడానికి కొన్ని విషయాలు ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. యేసు ప్రభు పరిచర్యకు వచ్చినటువంటి వారు ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణ సేవకులుగానే ఉండాలి, సంపూర్ణ సేవనే చేయాలి, దేవుని మీద ఆధారపడి సేవ చేయాలి, విశ్వాసముతోనే సేవను చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ప్రభు సేవను చేటుకు సేవా పిలుపు ఉన్నవారు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన పిలుపుకు గౌరవమును విలువను ఇచ్చేవారు తక్షణమే చేయవలసినటువంటి పని అయి ఉన్నదని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడి విశ్వాసముతో మనం ఆయన పరిచర్య చేస్తామో అప్పుడు ప్రభు యొక్క శక్తివంతమైన కార్యాలు మనం చూడగలం. ప్రభువుని మనం ప్రేమించగలం, ప్రభు మనల్ని ఆయన ప్రేమిస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు యేసు ప్రభు వారు ఒక దైవ విధానములో మనకు ఆయన అర్థము అవుతారని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయన యొక్క పిలుపుకు లోబడి సంపూర్ణ విధేయతను చూపి ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క వలలు విడిచి అంటే వారి వృత్తులు విడిచి సంపూర్ణముగా ఆయన పరిచర్య చేసిన వారిగా యేసు ప్రభు శిష్యులను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసు ప్రభు యొక్క పరిచర్య చేయడానికి వచ్చిన ప్రభు సేవకులు యేసు ప్రభు వలె ఆయన శిష్యుల వలె సంపూర్ణ ఆయన పనిలో ఉండాలి, ఆయన పరిచర్యలో ముందుకి కొనసాగించబడాలి. విశ్వాసులు కూడా సంపూర్ణ పరిచర్యని చేసే సేవకుల సంఘాలలో విశ్వాసులుగా ఉండాలని ప్రభు సేవకునిగా మరి నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఉద్యోగము చేస్తూ సంఘాలను స్థాపించి సంఘ కాపరులుగా చలామణి అయ్యేటటువంటి సంఘాలలో విశ్వాసులుగా ఉండకూడదని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. సంపూర్ణ పిలుపు కలిగి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి సేవ చేస్తున్న సేవకుని సంఘాల్లో నీ విశ్వాసిగా ఉంటే, ఎందుకంటే ఆ సేవకుడు దేవుని యొక్క మాటకు లోబడి
దేవుని యొక్క మాటకు ప్రాముఖ్యతనిచ్చి, దేవుని మాటకు విలువనిచ్చి, దేవుని మాటకు గౌరవాన్నిచ్చి, దేవుని మాటకు సంపూర్ణముగా లోబడి తన జీవితాన్ని సంపూర్ణముగా సమర్పించుకున్నాడు గనక ఆ సేవకుడు నీ కొరకు చేసే ప్రార్థన ప్రభు విని నీ పట్ల అద్భుతాలు చేస్తాడు. ఏ రకమైనటువంటి దీర్ఘకాల రోగాలు నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నా ఆ సేవకుడు ప్రార్థించినప్పుడు ఆ సేవకుని యొక్క మనవి ప్రభు ఆలకించి నిన్ను స్వస్థపరిచి నీకు ఆరోగ్యం ఇచ్చే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాదు సంపూర్ణ సేవకుడు మీ కలిగిన ఏ సమస్య కొరకు ప్రభు దగ్గర మోకరిల్లి ప్రార్థన చేసినా ప్రభు యొక్క జవాబు మీకు అనుగ్రహించబడుతుంది. మీకున్నటువంటి సమస్యల నుండి విడుదల పొందుతారు. ఈ విషయాలన్నీ ప్రియా దేవుని బిడ్డలారా నా సొంతంగా చెప్తున్నటువంటి మాటలు కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకొని దేవుని వాక్యంలో ఉన్న విషయాలని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఒక ఏలియా అవ్వచ్చు, ఒక ఎలీషా ప్రవక్త అవ్వచ్చు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు కృత నిబంధన కాలంలో ప్రభు శిష్యులు వారు చేస్తున్న పరిచర్య కాలాల్లో కూడా ప్రియా దేవుని బిడ్డలారా వారు ఎవరి కొరకైతే ప్రార్థనలు చేస్తూ ఉండేవారో వారి పట్ల దేవుడు ప్రభు గొప్ప అద్భుతాలు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన దేవుడై ఉండి మానవాకారాన్ని దాల్చి భూలోకానికి వచ్చిన దేవుడు గనుక ఆయన మరి ఆయన పరిచర్యను సంపూర్ణముగా ఆయన చెప్పినట్లు చేసిన సేవకులు చేస్తున్నప్పుడు వారు ఎవరి కొరకైతే ప్రార్థనలు ఆయన దగ్గర చేసేవారో వారి పట్ల ఆయన కార్యాలు చేసినట్లు వాక్యములో మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణ సేవకుల యొక్క సంఘాలలో విశ్వాసులుగా ఉండండి. ప్రభు యొక్క దీవెనలు మరి మీరు పొందవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణ సేవకుని యొక్క సంఘములో మరి దేవుని యొక్క గొప్ప దీవెనలు మీకు అనుగ్రహించబడుతూ ఉంటాయని కూడా ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా చాలామంది ఉద్యోగాలు ఒకవైపు చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఇంకొక వైపు చిన్న చిన్న ప్రేయర్ సెల్స్ని ప్రారంభించి ప్రియా దేవుని బిడ్డలారా ఆ ప్రేయర్ సెల్స్ కాస్త కాలక్రమేణా ప్రియా దేవుని బిడ్డలారా వారు ఏం చేస్తూ ఉంటారంటే ఒక సంఘంగా ఏర్పరిచి ఆ సంఘాన్ని నడిపించేటటువంటి కాపరులుగా ప్రియా దేవుని బిడ్డలారా మరి కొంతమంది మారుటను నేను వింటూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విధంగా వారు ఏం చేస్తూ ఉంటారంటే ముందు ప్రేయర్శాలను వారు ప్రారంభించి ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు, ప్రేయర్శాలను ప్రారంభిస్తూ ఉంటారు. ఆ ప్రేయర్శాలలో మరి మా కుటుంబాలన్నీ ఈ విధంగా దేవుల్లో నమ్మకంగా ఉండడానికి పలానా రోజు ఇలా ప్రేయర్శాలు నడిపిస్తున్నాం బ్రదర్ అని చెప్తూ ఉంటారు కొంతమంది ఆత్మీయులకి. అది కాలక్రమేణా ఏటైపోద్ది అంటే సంఘంగా మారిపోద్ది. ఆ సంఘానికి ఉద్యోగం చేసే పాస్టరే ఒక కాపరిగా మారిపోయి అటు ఉద్యోగం చేసుకుంటూ అటు ఇంకొక వైపు సంఘాన్ని నడిపిస్తూ ఈ విధముగా వాక్య విరుద్ధంగా ప్రియా దేవుని బిడ్డలారా ఒక అక్రమ మార్గములో సంఘ కాపరులుగా కొంతమంది ఉద్యోగ పాస్టర్లు మారిపోవటను మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి వీరు వాక్య విరుద్ధమైనటువంటి సేవకులని మర్చిపోద్దని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ఇలాంటి ఆత్మీయ బ్రదర్స్కి ప్రియా దేవుని బిడ్డలారా మరి మళ్ళాటి ఆత్మీయ సేవకులు సంపూర్ణ సేవకులైన వారు బ్రదర్ మీరు చేస్తుంది వాక్య విరుద్ధమైనటువంటి పరిచర్య చేస్తే ఉద్యోగం చేయండి, లేక సంపూర్ణ పరిచర్య చేయండి. లేదు ఉద్యోగం చేస్తున్న మీరు ఒక విశ్వాస సేవకునికి సహకారిగా ప్రోత్సాహకరంగా ఉంటూ అందులో అక్కడ సంఘములో విశ్వాసిగా ఉంటూ ఆ సంఘ పరిచర్య పురోబుద్ధులు మీరు దీవెనకరంగా ఉండండి. అంతేగాని ఉద్యోగము చేస్తూ మరి సంపూర్ణ సేవకుని యొక్క ఆ స్థానాన్ని ఆక్రమించుకొని మీరు సంఘ కాపరులుగా చలామణయి మీరు బోధలు చేస్తూ సంపూర్ణ సేవకుడు చేసే మరి పనులన్నీ మీరు చేయడం అది వాక్య విరుద్ధమని మనం చెప్పామనుకోండి. ప్రియా దేవుని బిడ్డలారా వారు ఏం చెప్తూ ఉంటారంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి వారు అంటూ ఉంటారు మరి బ్రదర్ అపోస్తులుడైనటువంటి పౌలు గారు విశ్వాసుల మీద ఆధారపడక డేరాలు కుట్టుకుంటూ తద్వారా వచ్చేటటువంటి ధనముతో పోషించబడుతూ ప్రభు సేవను చేశారు కదా, అంత గొప్ప సేవకుడే అలా చేస్తే మీరేటి బ్రదర్ ఉద్యోగము చేస్తూ సేవను చేయకూడదు అంటున్నారు అని ప్రశ్నిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా మరి విరోధంగా వ్యతిరేకంగా మాట్లాడి మరి వారి యొక్క పొరపాటును సరిచేసుకోలేని కొంతమంది ఈ ఉద్యోగాలు చేస్తూ సంఘాలను నడిపించే మరి సంఘ కాపరులుగా ప్రభు సేవకులుగా చలమనేటటువంటి వారు మాట్లాడడం మనం ఉంటూ ఉంటాం. వారు అలా మాట్లాడుతూ ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ఇంతకీ వీరు చెప్పుచున్నట్లు అపోస్తులైనటువంటి పౌలు గారు డేరాలు కుట్టుకుంటూ వాటిని అమ్మి వాటి ద్వారా వచ్చేటటువంటి డబ్బు ద్వారా పోషించబడుతూ యేసుప్రభు సేవను ఆయన చేశారో లేదో దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా అయితే ముందుగా అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 1 నుండి 4 వరకు రాయబడిన వాక్య వచనాల సమయంలో
మనం ముందుగా చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఉద్యోగాలు చేస్తూ వారు సంఘాలను స్థాపించి సంఘ కాపరులుగా చలామణి అయిపోయి సంపూర్ణ సేవకుల ఆ ఒక పరిచర్యలు చేసేటటువంటి ప్రతి పనిలో మరి ముందుకు వెళ్ళేటటువంటి పనులు కొంతమంది చేస్తున్నారు. అలాంటి వాక్య విరుద్ధమైన పరిచర్యను చేయకూడదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అంతేకాదు అపోస్తలుడైన పౌలు గారిని కూడా మరి ఉదాహరణగా తీసుకొని మరి ఆయన ఇలా చేశాడని తప్పుగా అపోస్తలుడైన పౌలు గారిని అర్థం చేసుకుని ఆ రీతిలో ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఉద్యోగం చేస్తూ ఆయన ఇలా పరిచర్య చేశాడు, ఆయన డేరాలు గుట్టుకుంటూ ఆయన పరిచర్య చేశారని అలాగే ఇతరులకు చెప్పి ఇతరులను కూడా అలా ప్రోత్సహించేటటువంటి రీతిలో ఉండకూడదని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. రండి దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలిద్దాం. తద్వారా దేవుని వాక్యం మనకి ఏం తెలియపరుస్తుందో ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు దాన్ని బట్టి సంపూర్ణ సేవకులుగా చలామణి అవ్వడానికి, సంపూర్ణ సేవకులుగా ప్రభు పరిచయంలో ముందుకు వెళ్ళడానికి మనం ప్రభు సేవకులుగా ప్రయత్నం చేద్దాం. అంతేగాని ఉద్యోగం చేస్తూ మరి ఆ విశ్వాసానికి సంబంధించిన మాటలు బోధించే సేవకులుగా మరి చలామణి అవ్వడం అది వాక్య విరుద్ధమైనటువంటి పరిచర్య అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 1 నుండి 4 వరకు రాయబడినటువంటి వాక్యవచనాలు నేను చదువుతున్నాను. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు మరి వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయినటువంటి ప్రిస్కిలాను కనుగొని వారి యొద్దకు చేరెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పనిచేయుచుండిరి అని మనం చూస్తుంటాం. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 5వ వచనములో మనం చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, సేలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందును ఆతృత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను అని మనం చూడగలం. ప్రియులారా, విషయాలు గమనించండి. పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను అని మనం చూస్తుంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు వృత్తిపరంగా డేరాలు కుట్టువాడు. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 1 నుండి 3 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తుంటాం. అయితే అదే వృత్తికి చెందినటువంటి వాడు పొంతులో పుట్టినటువంటి ఒక యూదుడైన వానిగా ప్రియా దేవుని బిడ్డలారా అకులాను మనం చూడగలం. అతని భార్య ప్రిస్కిలాను కూడా మనం చూడగలం. వీరు రోమాలో ప్రియా దేవుని బిడ్డలారా క్రైస్తవులు అయినట్లు చరిత్ర ద్వారా మనకు తెలియపరచబడుతుంటా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, క్లౌదియా చక్రవర్తి యూదులందరూ రోమాను విడిచి వెళ్ళవాలనని ఆజ్ఞాపించినప్పుడు వారు కొరింథునకు వచ్చి ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ నివాసము చేయటను అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 1 నుండి 3 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. క్లౌదియా చక్రవర్తి యూదులందరూ కూడా రోమాను విడిచి వెళ్ళవలనని ఆజ్ఞాపించినప్పుడు ఈ యొక్క అకుల ప్రిస్కిల వారు ఏం చేశారంటే కొరింథునకు వచ్చి అక్కడ నివాసము చేయటను మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యం ద్వారా ఈ విషయాలు తెలియపరచబడుతుంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వీరు క్రైస్తవులు, అదేవిధంగా వృత్తిపరంగా డేరాలు కుట్టువారు. అయితే వీరిని కొరింథీలో ప్రియా దేవుని బిడ్డలారా అపోస్తలుడైన పౌలు గారు కనుగొని వారి యొద్ద చేరి వారితో కాపురం ఉండడమే కాకుండా వారు పౌలు గారితో కలిసి పనిచేయుటను మనం చూడగలం. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు 2వ ప్రయాణమునందు ప్రియా దేవుని బిడ్డలారా కొరింథీలో అపోస్తలుడైన పౌలు గారు 1 సంవత్సరం 6 నెలలు అక్కడ ఉండి పరిచర్యను చేసినప్పటికీ ప్రారంభ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా వృత్తిపరంగా అకుల ప్రిస్కిలాలు పౌలు గారి వృత్తికి చెందిన వారే గనుక ప్రియా దేవుని బిడ్డలారా దానిలో అతడు ఎంతటి నైపుణ్యత కలిగి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా తెలియజేయుటకు తాను కూడా వారితో కలిసి పనిచేసి చూపించుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంత మాత్రాన అదే పనిని చేసుకుంటూ దేవుని సేవను చేశాడని దీని అర్థము కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే అపోస్తలుడైన పౌలు గారు
మరి ఆయన గురించి మన అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 5లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి ఆయన ఎటువంటి పనిలో ఉన్నారు అని అక్కడ మనకి తెలియపరచబడుతుంటుందంటే, శీలయు తిమోతియు మాసిదోనియా నుండి ఏమండి వారు అపోస్తలుడైనటువంటి పౌలు గారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, పౌలు గారు అకుల ప్రిస్కులతో కలిసి డేరాలు కుట్టుకునేటటువంటి ఆయన పనిలో లేడు. ఈ విషయాన్ని గమనించండి. మరి ఏ పనిలో ఉన్నాడు అంటే, ఆయన ప్రియా దేవుని బిడ్డలారా వాక్యమును బోధించుటయందు, యేసే క్రీస్తుని సాక్ష్యమిచ్చుటయందు ఆతృత గలవాడై ఉన్నాడు అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఈ విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారిని కలుసుకోవడానికి ప్రియా దేవుని బిడ్డలారా ఆ కొరింథీలో ప్రియా దేవుని బిడ్డలారా శీలయు తిమోతియు కూడా మాసిదోనియా నుండి వారు వచ్చారు. వారు వచ్చినప్పుడు ఏమండి అకుల ప్రిస్కులతో పాటు కలిసి ఏమండి మరి ఆయన డేరాలు కుట్టుకునే పనిలో లేరు. ఈ విషయాన్ని గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మనం ముందు చెప్పుకున్నటువంటి విషయాలలో అక్కడ ఆయన మరి డేరాలు అక్కడ కుట్టారు అనేటటువంటి విషయం ఒకవేళ ఉన్నా ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పనిలో నైపుణ్యత ఆయనకి తగ్గలేదు, ఆ నైపుణ్యత ఆయనకు ఉంది అని ఆయన తెలియజేయడానికి మాత్రమే అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఆయన ఏ పనిలో ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, వాక్యమును బోధించుటయందు, యేసే క్రీస్తుని సాక్ష్యమిచ్చుటయందు ఆతృత గలవాడై ఉన్నాడు అని అక్కడ మనం చూస్తుంటాం. ఈ విషయాలు గమనించండి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము ప్రియా దేవుని బిడ్డలారా 6లో మనం చూస్తున్నప్పుడు నేను నాటి తిని అంటూ ఉంటాడు. అంతేకాకుండా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10-11లో మనం చూస్తున్నప్పుడు నేను పునాది వేసి తిని అని అపోస్తలుడైన పౌలు గారు అంటారు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి కొరింథీలో సంఘాన్ని అక్కడ మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు స్థాపించగలిగారు అంటే, అక్కడ ఉన్నటువంటి అనేక ఆత్మలను ఏమండి యూదుల్లో నుండి కూడా అనేకులు ఏమండి మరి క్రీస్తుని విశ్వసించేటట్లు, మరి యూదుల్లో అనేకులను మరి క్రీస్తుని విశ్వసించే క్రైస్తవ బిడ్డలుగా ఆ ఆత్మలను మరి పౌలు గారు మరి సంపాదించారంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి అక్కడ ఆయన ఎలా ఉన్నారు అంటే, డేరాలు కుట్టుకునే పనిలో ఉన్నారా అంటే కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. అక్కడ ఆయన ఎంతగా దేవుని పనిలో ఏమండి నిమగ్నమై ఉంటే కానీ ఏమండి కొరింథీలో ఆయన ద్వారా సంఘము ఏమండి అక్కడ కట్టబడదు, స్థాపించబడదు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. ఎంతగానో ఆయన అక్కడ దేవుని పనిలో ఉన్నాడు కనుకనే యూదులైన వారు కూడా క్రీస్తుని విశ్వసించారు, అన్యజనులైన వారు క్రీస్తుని విశ్వసించారు. వారి ద్వారా కొరింథీలో పౌలు గారి ద్వారా సంఘం అక్కడ కట్టబడింది. కనుకనే ఆయన ఏమండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆయన అంటూ ఉంటాడు, నేనే పునాది వేశాను, నేనే స్థాపించాను అని ఆయన చెప్తూ ఉంటాడు. నేనే అక్కడ సంఘాన్ని నాటాను, దేవుని ఆత్మ సహాయము ద్వారా ఆయన అక్కడ తెలియపరుస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డల విషయాలు గమనించాను. గనుక కొరింథీ సంఘ స్థాపకుడుగా అపోస్తలుడైనటువంటి పౌలు గారిని ఏమండి మనం అక్కడ చూడగలం. ఏమండి కొరింథీ సంఘ స్థాపకుడు ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు గారిని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు సంపూర్ణ సేవకుడే ఆత్మలను సంపాదించి సంఘాన్ని కట్టగలడు. ఉద్యోగము చేస్తూ సేవను వారు ఆత్మలను సంపాదించరు సరికదా ప్రియా దేవుని బిడ్డలారా. ఆత్మలను వారు ఏం చేస్తుంటారు? దొంగతనం చేస్తూ ఉంటారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 8-10లో మనం చూస్తున్నప్పుడు దొంగ కాపరి అంతేకాకుండా సాతానుగాడు కూడా మరి వాడు దొంగ కాపరే, వాడు అనేక దొంగ కాపరులను వాడు ఏం చేస్తుంటాడు? తయారు చేస్తూ ఉంటాడు. కనుక దొంగ కాపరులందరూ కూడా సాతానుగాడి యొక్క అనుచరులను మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. సంపూర్ణ సేవకుని యొక్క కష్టాన్ని దోచుకునేవారు ఎవరంటే ఈ ఉద్యోగాలు చేస్తూ సంఘాలను నడిపించే సేవకులు అని మనం తప్పక తెలుసుకోవాలి. కానీ వారు ఏం చెప్తూ ఉంటారంటే, బ్రదర్ ఈ ఆత్మలన్నీ కూడా నా ద్వారా రక్షణ పొందాయి అని ఈ ఉద్యోగాలు చేస్తూ సంఘాలు నడిపించే సేవకులు చెప్తూ ఉంటారు. అంటే అది ఎంత అబద్ధం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అబద్ధానికి జనకుడు ఎవరు? సాతానుని యేసు ప్రభువారే చెప్పారు. మరి ఈ యొక్క ఉద్యోగాలు చేస్తూ సంఘాలను నడిపిస్తూ ఆయా సంపూర్ణ సేవకుల కష్టాన్ని దోచుకొని సంపూర్ణ సేవకుల విశ్వాసాలని ఆకర్షించి సంఘాన్ని ఎక్కువగా చూపించుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా వీరందరినీ నేనే సంపాదించుకున్నానని అబద్ధాలు చెప్పే ఈ యొక్క సాతాను సంబంధించినటువంటి దొంగ కాపరులు కూడా లేకపోలేదు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు
గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉద్యోగాలు చేస్తూ సంఘాలను నడిపిస్తూ ఏమండి మరి ఆ ఒక పరిచర్యలు చేసేవాళ్ళు వాళ్ళ ఆత్మలను సంపాదించలేరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి సంపూర్ణ సేవకులు ఆత్మలను సంపాదిస్తే ఆ ఆత్మలను వారు ఏం చేస్తుంటారు? దొంగిలిస్తూ ఉంటారు. కనుకనే వారిని దొంగ కాపరులని యేసు ప్రభు వారు అన్నట్లు వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ విశ్వాసులు ఈ కడవర దినాల్లో తప్పక తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. నువ్వు ఎటువంటి సేవకుని కలిగి ఉన్నావు? ఏమండి యేసు ప్రభు వారి వలె సంపూర్ణ సేవను చేస్తూ ఏమండి సంపూర్ణ సేవలో ముందుకు వెళ్తూ ఆయన మీద ఆధారపడి ఏమండి ఆయనిచ్చే సహాయము పోషణ ద్వారా బ్రతుకుతూ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఏమండి మరి ముందుకు వెళ్తున్న సేవకుని సంఘంలో విశ్వాసిగా ఉన్నావా? అలా ఉంటే ప్రభు చేత నూరంతులుగా నీవు దీవించబడతావు. ప్రియా దేవుని బిడ్డ, ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డారా, అపోస్తులైనటువంటి పౌలు గారితో కలిసి అకుల ప్రిస్కిల ఎఫెసునకు వెళ్ళి అక్కడ నివాసము ఏర్పరచుకొని సువార్తను వారు ప్రకటించుటను అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 18 నుండి 26 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారు కూడా పౌలు గారి వలె ఆత్మల సంపాదన అనేటటువంటి పనిలో సంపూర్ణముగా మునిగి ఏమండి మరి తేలుతున్నట్లు మరి ఆ ఒక వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. కనుకనే ఎఫెసీలో ఏమంటే అక్కడ ఉన్నటువంటి పరిచర్యను ఏమంటే అకుల ప్రిస్కిలాకి మరి పౌలు గారు అప్పగించి మరలా అక్కడ నుండి వేరే ప్రాంతానికి ఆయన వెళ్ళినట్లు ఏమండి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే కొంతకాలము పౌలు గారు అప్పగించినటువంటి ఆ పరిచర్యలో ఏమండి మరి అకుల ప్రిస్కిలాలు ఎఫ్సీలో వారు ఆ పరిచర్యలో ముందుకు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. పిల్లలు అక్కడ ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరైపోతారా అని ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆత్మల దాహం కలిగినటువంటి పౌలు గారితో కలిసి పనిచేసినటువంటి అకుల ప్రిస్కిలాలు పౌలు గారి వలె మారిపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇందులో ఏ రకమైనటువంటి సందేహము లేదు. ఇది వాక్య వివరణ, ఇది వాక్యానుసారమైనటువంటి బోధ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, తరువాత మరలా రోముకు వెళ్ళి అచ్చట ఏమండి దైవ పనిని అకుల ప్రిస్కిలాయు చేయుటను ఏమండి మరి వారు చేసినటువంటి ఏమండి పనిని అపోస్తులైనటువంటి పౌలు గారు మెచ్చుకోవడాన్ని రోమీయులకు రాసిన పత్రిక ఏమండి 16:34లో తిమోతికి రాసిన 2వ పత్రిక 4:19లో మనం చూస్తూ ఉంటాం. పిల్లల విషయాలు గమనించండి. ఏమండి వారు రోముకు వెళ్ళి అక్కడ డేరాలు ఏమండి మరి ఆ ఒక కొట్టుకొని ప్రియా దేవుని బిడ్డలారా అమ్ముకుంటూ వారు సేవ చేయలేదు, కానీ వారు సంపూర్ణ పరిచర్యలో ఉన్నారు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా అపోస్తులైనటువంటి పౌలు గారు అకుల ప్రిస్కిలాలను ఏం చేశారు? ఆయన మెచ్చుకున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీ ఆ ఒక పట్టణంలో ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి సంవత్సరం 6 నెలలు ఆయన సంపూర్ణ సేవకునిగానే ఆయన పరిచర్యను చేశారు అనే విషయాలు ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. ఇకపోతే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన మరి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఎఫెసీలో ఆయన ప్రియా దేవుని బిడ్డలారా తన 3వ మిషనరీ ప్రయాణములో దాదాపుగా 3 సంవత్సరాలు అక్కడ ఆయన ఉండి పరిచర్యను చేసినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ విషయాలు వచ్చే వారం కొంత వివరముగా మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఒకవేళ ఎఫెసీలో ఆయన 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకవేళ ఆయన చేతి వృత్తి అయినటువంటి డేరాలు కుట్టేటటువంటి ఆ పనిని చేస్తూ తన యొక్క మరి చేతి కష్టం మీద ఆధారపడి ఏమైనా ఒకవేళ ఆయన మరి పరిచర్ని చేశారా అనేటటువంటి విషయాలు మనం వచ్చే వారం వివరముగా తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఎవరైనా ప్రభు యొక్క సేవను చేయడానికి వస్తే సంపూర్ణ పరిచర్య చేయాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఒకవేళ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సమర్పించారా, లేక మీరు దేవుని యొక్క పరిచర్య కొరకు సమర్పించుకున్నారా? సమర్పించుకుంటే సంపూర్ణ పరిచర్యను చేయండి. అంతేగాని మీ సొంత ఆలోచనలు తలంపులతో ఏదో మరింత చదువుకున్నాను, నేను ఉద్యోగం చేస్తూ ఇలా దేవుని పని చేస్తాను అంటే అది వాక్య విరుద్ధమైనటువంటి పరిచర్య అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. తద్వారా మీరు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు బహుభయంకరంగా ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే ఆయన చెప్పినట్లు సంపూర్ణ ఆయన పరిచర్యలో ఆయన వాక్యానుసారంగా మనం పరిచర్యను చేస్తామో ఆయన చేత పరిపూర్ణమైన దీవెనలు
ఏమండి పరిపూర్ణమైన ఆశీర్వాదాలు మనం పొందగలం. ఏమండి మన పరిచర్యలో కూడా ఫలభరితమైనటువంటి నూరంతల ఏమండి ఆ ఒక ఆత్మల పంటను మన జీవితాల్లో మనం చూడగలం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధన ముగించుకుందాం. వచ్చే వారం ప్రియా దేవుని బిడ్డలారా, మరి అపోస్తులైనటువంటి పౌలు గారు మరి ఆయన ఉద్యోగము చేస్తూ లేకపోతే డేరాలు కుట్టుకుంటూ ఆయన తన చేతి వృత్తిని ఆధారము చేసుకుంటూ పరిచర్యం చేశారో లేదో ఈ విషయాలకు సంబంధించి వచ్చే వారం మరికొంత లోతైన విషయాలు మనం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవా, మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైనటువంటి బోధను అయ్యా నీ ప్రజలకు అందించడానికి నీ ఆత్మ మూలముగా మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మరి ఈ మాటలు వింటున్నటువంటి మా ప్రియులందరినీ మీరు దీవించి ప్రభా, సంపూర్ణ సేవకుల సంఘాలలో విశ్వాసులుగా వారు ఉండినట్లు, తద్వారా కలిగే మీ దీవెనలు పొందుకున్నట్లు అట్టి ఆత్మీయతలోనికి మా ఆత్మీయులందరినీ మీరు నడిపించమని, అదేవిధంగా నీ పరిచర్యకు సమర్పించుకున్నవారు అయ్యా, నీ పిలుపు ఉన్నవారు అయ్యా, ఇగో ప్రభా, నీ యొక్క పరిచర్యకు సమర్పింపబడిన వారు అయ్యా, సంపూర్ణ సేవకులుగా అయ్యా నీ మీద ఆధారపడి విశ్వాస పరిచర్యలో ముందు కొనసాగించబడుతూ పరిచర్యలో అయ్యా నీ యొక్క మహిమను నీ శక్తిని వారు చూడగలిగినట్లు, అనుభవించగలిగినట్లు, నూరంతుల ఆశీర్వాదకరమైనటువంటి ఆత్మల పంటను వారు చూచున్నట్లు అతి సంపూర్ణ పరిచర్యలో ప్రతి ఒక్కరిని నీ కృపలో ముందుకు నడిపించమని, ఈ ఆరాధన మా ఆత్మీయులందరికీ మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమీన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు అలాగున భూమి నెరవేరునుగాక. మనుదిన ఆహారం నాడు మాకు దయచే, మారణస్థలం క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, శోధనలకి తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమే ఇచ్చే ప్రభేశ్వర రక్తమే ఇచ్చే ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, ఆ పవాది క్రియల కరంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ఆశీర్వాదంబుల్మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతముల్, ఈ మాయి మీద క్రమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్, క్రమరించుము దేవా. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే ఈ విశ్వాస పరిచర్యలో మీరును కూడా మాతో పాటు చేతులు కలిపి పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని, దేవుని రాజ్య విస్తరణలో మీరు పాలిభాగస్తులుగా ఉండి తద్వారా కలిగే నూరంతుల ప్రభు ఆశీర్వాదాలు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను నింపునుగాక. ఆమీన్, ఆమీన్. సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవా, నీ ప్రేమ కురిపించుమా ప్రభు. నీ నీడలోన, నీ జాడలోన బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవా, కురిపించుమా ప్రభు.